ఈరోజు మనం చూసే టాపిక్ పేరు అజాక్స్. సింక్రోనస్ జావాస్క్రిప్ట్ అండ్ XML AJ అసింక్రోనస్ జావాస్క్రిప్ట్ అండ్ XML. అసింక్రోనస్ అంటే నేను అన్నం తిన్న తర్వాత చేయగలను. అన్నం తిన్న తర్వాత చేయగలను అంటే అన్నం తినడం అయిపోయిన తర్వాతనే నేను చేయగలుగుతాను. ఒక చేతితో అన్నం తింటూ ఒక చేతితో చేయగలను. డజన్ మేక్ ఎనీ సెన్స్. ఒక యాక్టివిటీ తర్వాత ఇంకొక యాక్టివిటీ చేయడం సీక్వెన్స్ ప్రకారంగా ఈ ప్రొసీజర్ ని సింక్రోనస్ అంటాం. సింక్రోనస్ స్టాండ్స్ ఫర్ ఒక యాక్టివిటీ తర్వాత నోట్బుక్ ఓపెన్ చేయింది కాక నువ్వు రాయలేదు. అన్నం ప్రిపేర్ అవ్వంది కాకుండా అన్నం తినలేదు. కంప్లీట్ అవ్వంది కాకుండా చేయగలిగింది. ఇన్స్టిట్యూట్కి రాంది కాకుండా క్లాస్ రూమ్లో కూర్చోలేదు. కానీ అన్నం తింటూ జగదీష్ మన రీల్ చూడొచ్చు. అసింక్రోనస్ ప్యారలల్‌గా. అట్లా నువ్వే కాదు మావాడు కూడా ఫోన్ తెచ్చుకున్నామంటే దొరుకుతుంది విధానం. సో మనం ఒక పని చేస్తూ ప్యారలల్‌గా ఇంకో పని చేయడం. ఓకే, మనం రాస్తూ కొద్దిమందికి పాటలు వింటూ రాసే అలవాటు ఉంటుంది. కొద్దిమందికి నడిచేటప్పుడు పాటలు వినే అలవాటు ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం. ప్యారలల్‌గా మనం కొన్ని పనులు చేయొచ్చు. ప్యారలల్‌గా చేయగలిగే పనిని అసింక్రోనస్ అంటాం. సో మనం సాంగ్స్ వినడం కోసం ఏ పని ఆపాల్సిన పని లేదు. వంట చేస్తూ వినొచ్చు, చదువుతూ వినొచ్చు, మాట్లాడుతూ వినొచ్చు, నడుస్తూ వినొచ్చు. ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ బ్లాకేజ్. ఇది అయిన తర్వాత ఇది. సో అలా ప్యారలల్లీ ఒకదానిపైన డిపెండ్ అవ్వకుండా జరిగే పనిని అసింక్రోనస్ అని, ఒక పని అయితేనే ఇంకో పని చేసేదాన్ని సింక్రోనస్ అని అంటారు. ఇది వాడే ఫస్ట్ యాజ్ జావా స్క్రిప్ట్ గురించి పక్కన పెట్టేస్తే ఆ రెండు పదాల మీనింగ్ సింక్రోనస్ అన్నా అసింక్రోనస్ అన్నా దాని మీనింగ్ ఏంటంటే సింక్రోనస్ స్టాండ్స్ ఫర్ వన్ యాక్టివిటీ తర్వాత ఇంకొక యాక్టివిటీ చేయడం. అసింక్రోనస్ స్టాండ్స్ ఫర్ వన్ యాక్టివిటీ చేసేటప్పుడే ఇంకొక యాక్టివిటీ చేయడం. ఈ పాయింట్ క్లియర్. జావా స్క్రిప్ట్ బై నేచర్ సింక్రోనస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా స్క్రిప్ట్ బై డిఫాల్ట్ ఇట్ ఈస్ సింక్రోనస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే లైన్ నెంబర్ 1 కంప్లీట్ కాకుండా లైన్ నెంబర్ 2కి పెట్టు. మనం ఎన్ని రోజులు రాసిన కోడ్ మీరు గమనించినామంటే లైన్ నెంబర్ 1 కాకుండా లైన్ నెంబర్ 2 లేదా లైన్ నెంబర్ 3కి రావాలంటే 1, 2 కంప్లీట్ అయిపోయినాకనే 3. లైన్ నెంబర్ 10 కావాలంటే 1 నుంచి 9 కంప్లీట్ అయినాకనే 10కి రావడం అనేది జరుగుతుంది. సో బై డిఫాల్ట్ జావా స్క్రిప్ట్ 100కి 100 సింక్రోనస్ సింక్రోనస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కానీ కొన్ని సందర్భాల్లో జావా స్క్రిప్ట్ అసింక్రోనస్ గా కూడా బిహేవ్ చేస్తుంది. అన్ని సందర్భాల్లో కాదు, కొన్ని సందర్భాల్లో మాత్రం జావా స్క్రిప్ట్ అసింక్రోనస్ గా బిహేవ్ చేస్తుంది. అసింక్రోనస్ అంటే ఏంటి? ఒక పని కోసం వెయిట్ చేయకుండా ఒకేసారి రెండు పనులు చేయడానికి ప్రయత్నించడాన్ని అసింక్రోనస్ అంటాము. సపోజ్ సర్వర్ నుంచి డేటా తెచ్చి డిస్ప్లే చేయాలి అంటే సర్వర్ నుంచి మీరు ఒక ప్రోగ్రామ్ రాస్తారు. గెట్ డేటా ఫ్రమ్ సర్వర్. సో సర్వర్ నుంచి డేటా తెచ్చే పని తేవడం కోసం మీరు ఒక ప్రోగ్రామ్ మాట్లాడుతున్నాం కదా. బ్యాక్ ఎండ్ అని ఫ్రంట్ ఎండ్ అని 2 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి.
బ్యాక్ ఎండ్ వచ్చి జావా కానీ, డాట్ నెట్ కానీ, పిహెచ్పి కానీ, పైథాన్ కానీ, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో వాళ్ళు ఆల్రెడీ ఏపీఐ అని ఒక లింక్ డెవలప్ చేసి పెడతారు. మనం ఆ లింక్ ని క్లిక్ చేస్తే మనకి డేటా వస్తుందని నిన్న మాట్లాడుకున్నాం. అదే లింక్ ని క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, అదే లింక్ క్లిక్ చేస్తే డేటా వస్తుంది, అదే లింక్ క్లిక్ చేస్తే వీడియో వస్తుంది. మీరు కానీ చూసారంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మూవీస్ లోకి వెళ్ళి ఆ వీడియో పైన రైట్ క్లిక్ చేసినాను అనుకోండి, వీడియో యూఆర్ఎల్ వస్తుంది. అంటే ఆ ఏపీఐ వీడియో ఇచ్చే ఏపీ. వాటిలో కొన్ని ఏపీఐ పైన క్లిక్ చేస్తాం అనుకోండి, అది మీకు డౌన్లోడ్ అయిపోతుంది, పీడిఎఫ్ గా డౌన్లోడ్ అవుతుంది, MP3 గా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడబుల్ ఏపీఐ. వెబ్సైట్ ఓపెన్ అయిన దానికి ఒక ఏపీఐ, డేటా తెచ్చేదానికి ఒక ఏపీఐ. ఇట్లా ఆల్రెడీ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏపీఐస్ డెవలప్ చేసి ఉంటారు. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా వాడచ్చు, అది జావా ఉండొచ్చు, డాట్ నెట్ ఉండొచ్చు. అటువంటి ఏపీఐ నుంచి డేటా తేవడానికి జావా స్క్రిప్ట్ డబుల్ యాక్షన్ చేస్తుంది, అసింక్రోనస్ గా బిహేవ్ చేస్తుంది. అలాంటి సందర్భంలో మాత్రమే జావా స్క్రిప్ట్ అసింక్రోనస్ గా బిహేవ్ చేస్తుంది. సో ఏ అంటే asynchronous అని, జావా జే స్టాండ్స్ ఫర్ జావా స్క్రిప్ట్ అని, అండ్ XML అంటే ఏంటి నేను మనం మాట్లాడుతున్నాం. ఒకటి జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ గా ఉంటుంది, దాని నుంచి మనం లోకల్ స్టోరేజ్ లో పెట్టడం కాదు కాబట్టి స్ట్రింగ్ గా కన్వర్ట్ చేసి మనం లోకల్లో పెడతాం. ఎట్లయితే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ఒక రూపంలో ఉంటుందో, స్ట్రింగ్ ఒక రూపంలో ఉంటుందో, అలాంటి రూపమే XML కూడా. XML చూసేదానికి ఇన్ఫో అని ఒక ట్యాగ్, ఇన్ఫో క్లోజ్, HTML మాదే ఉంటుంది చూసేదానికి డేటా. ఇట్లా ఉంటుంది XML. ఇలా ఉంటుంది XML చూడటానికి. HTML మాదిరిగా ఉంటుంది కానీ HTML కాదు. సో సర్వర్ నుంచి డేటా మీకు స్ట్రింగ్ గా రావచ్చు, ఆబ్జెక్ట్ గా రావచ్చు, XML గా కూడా రావచ్చు. సర్వర్ నుంచి మనం డేటాని ఈ 3 రూపాయలు తెచ్చుకుంటాం కాబట్టి we call it as a synchronous JavaScript and రెండో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు చెప్పింది, జావా స్క్రిప్ట్ బై డిఫాల్ట్ సింక్రోనస్. మొదటి లైన్ కంప్లీట్ అయితేనే రెండో లైన్ వెళ్తుంది తప్ప మొదటి లైన్ ని జంప్ చేసేసి రెండో లైన్ కు వెళ్ళదు. ఇది మొదటి పాయింట్. కేవలం కొన్ని సందర్భాల్లో జావా స్క్రిప్ట్ అసింక్రోనస్ గా బిహేవ్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్వశ్చన్ ఖచ్చితంగా జావా స్క్రిప్ట్ సింక్రోనస్ అసింక్రోనస్ అని అడుగుతారు. బై డిఫాల్ట్ సింక్రోనస్, కొన్ని సందర్భాల్లో మాత్రమే అది అసింక్రోనస్ గా బిహేవ్ చేస్తుందని చెప్పాలి. నెక్స్ట్ ఎలాంటి సందర్భం అంటే 1 ఆఫ్ ది సినారియో సర్వర్ నుంచి డేటా తెమ్మంటే టైం పడుతుంది. ఎందుకు అంటే సర్వర్ నుంచి డేటా తెచ్చేదానికి ఎందుకు టైం పడుతుంది అంటే ఇది ఫ్రంట్ ఎండ్ బ్రౌజర్, ఇది సర్వర్. మనము ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ రాసింటాం. దాని మీనింగ్ ఏంటంటే బ్రౌజర్ ఓపెన్ అయినప్పుడు సర్వర్ నుంచి డేటా తెచ్చి
ఇక్కడ డిస్ప్లే చేయడం మన ముఖ్య ఉద్దేశం. ఓకేనా? సో మన కంటికి ఏమో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో డేటా కనిపిస్తుంది. జస్ట్ చిటికేసినంత టైంలో పట్టదు మనకు డేటా కనిపించడానికి. కానీ బిహైండ్ ద స్క్రీన్ బ్రౌజర్ లోపల జరిగే తతంగాలు చెప్తాను. ఈ బ్రౌజర్ ఓపెన్ అయినప్పుడు ఒక రిక్వెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ రిక్వెస్ట్ సర్వర్ పోతుంది. స్టెప్ 1, స్టెప్ 2 సర్వర్ పోయి మనకు కావాల్సిన వెబ్సైట్ ఏముంది, ప్రైమ్ వీడియోనా, నెట్ఫ్లిక్సా, ఇంకొకటి ఎదుగుతుంది, మళ్ళా దొరుకుతుంది. ఆ దొరికిన దాన్ని వీడి తీసుకొస్తుంది. స్టెప్ నెంబర్ 3. స్టెప్ నెంబర్ 4లోనే మనకు డేటా డిస్ప్లే అవుతుంది. మనం ఏమనుకుంటాము, www.netflix.com అని కొట్టేస్తే డేటా వచ్చేసింది అనుకుంటామే. కానీ దాదాపు 5 డిఫరెంట్ స్టెప్పుల్లో వీటి నుంచి రిక్వెస్ట్ పోయి అక్కడ సర్వర్లో మనకు కావాల్సిన డేటాని వెతికి దాన్ని మళ్ళా మన రోజుల్లోకి తెచ్చి డిస్ప్లే చేస్తుంది. ఈ కమ్యూనికేషన్ జరుగుతుంది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగే కమ్యూనికేషన్ వలననే మన వెబ్సైట్ లోడ్ అవుతాం. అర్థమైందా? ఈ 5 స్టెప్లు దాటితేనే జావా స్క్రిప్ట్ లోని డేటా, సర్వర్ లో ఉండే డేటా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనం ఇక్కడ పెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఎప్పుడన్నా మీరు ఏ వెబ్సైట్ అయినా ఓపెన్ కానప్పుడు 404 ఎర్రర్లు ఇట్లాంటివి చూస్తారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మ్యాచ్ చూస్తూ ఉంటాము, సడన్ గా 404 ఎర్రర్ వచ్చేస్తుంది, కనిపించింది అంటే ఏదో బ్రేక్ అయ్యింది. ఇప్పుడు మీరు టెలిఫోన్ కాల్ చేసి మీ మొబైల్ ఏదో పని చేయలేదంటే, ఇప్పుడు మీరు ఎక్కువగా కస్టమర్ కేర్ కాల్ చేసింది. బట్ మీరు 2000 మొబైల్ పెట్టుకోవాలి అడిగి చూడండి, కస్టమర్ కేర్ కాల్ చేస్తారు వాళ్ళు ఎక్కువ లేవు. అప్పుడు 2G 3G కాదు, GPS ఏదో GPS ఉండేది, ఈ సింబల్ వస్తామండి ఇంటర్నెట్ ఓపెన్ అయింది. అప్పుడు మేము కస్టమర్ కేర్ ఫోన్ చేసి అడిగేవాడు, ఈ మాదిరి నాకు ఇంటర్నెట్ ఓపెన్ కావట్లేదు, నాది ఎయిర్టెల్, నాది వోడాఫోన్, ఐడియా అని చెప్పేవాడు. అప్పుడు వాడు మమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగేవాడు, ఏమి ఎర్రర్ వస్తా ఉంది, ఏమి ఎర్రర్ వస్తా ఉంది, ఎందుకు అంటే టూ 200 వస్తే సక్సెస్, డేటా వచ్చేసినట్టు. ఎక్కడ 200 చూడాలని నేను చెప్తాను. 201 వస్తే డేటా క్రియేట్ అయినది. ఎర్రర్ కోడ్స్ చూసాం, ఇదంతా సక్సెస్ కోడ్స్, ఇవి రీడైరెక్షన్స్, ఇవి ఎర్రర్. ఇదే మీరు చూస్తుంటారు ఎర్రర్ వచ్చినప్పుడు. 400, 401, 403, 404, 405, 406, 407 ఇట్లా ఇవి ఎర్రర్ కోడ్. అంటే సర్వర్కి డేటా వెళ్ళి సర్వర్ నుంచి డేటా తేవడానికి ప్రయత్నించినప్పుడు సక్సెస్ వస్తే 200 వస్తుంది, సక్సెస్ రాకపోతే ఈ ఎర్రర్ కోడ్ వస్తుంది. సో కస్టమర్ కేర్కి మీ మొబైల్లో ఏ ఎర్రర్ వచ్చింది చెప్పినారంటే దాన్ని బేస్ చేసుకొని మీ ప్రాబ్లం ఏంటో వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటి, 5 స్టెప్స్, డిఫరెంట్ స్టెప్స్ పడుతుంది సర్వర్ డేటా తెచ్చుకోవడానికి. వచ్చేటప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఈ కోడ్ నెంబర్లు బట్టి మనకి తెలిసిపోతుంది.
నాకు పర్టిక్యులర్ మీనింగ్ తెలీదు గానీ, బట్ అవంతా ఎర్రర్ రిలేటెడ్. ఇంటర్నల్ ఎర్రర్ ఏదో అనుకుంటాను 500. సర్వర్ సైడ్ ఎర్రర్‌లు అవంతా. మనకు సంబంధం లేదు అవంతా. ఏదన్నా ఇంటర్నల్ ఎర్రర్ అనుకుంటాను. సర్వర్ ఎర్రర్ అదే. ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. అండ్ ద సర్వర్ ఎన్‌కౌంటర్స్ ఎర్రర్ వైల్ ప్రాసెసింగ్ ది రిక్వెస్ట్. మేబీ సర్వర్ డౌన్ అయ్యుండొచ్చు. ఇట్లాంటి సంఘటనలు. 501 అంటే నాట్ ఇంప్లిమెంటెడ్. అది ఇంప్లిమెంటెడే లేదు. బ్యాడ్ గేట్‌వే అంటే యూఆర్ఎల్ ఏదైనా మిస్టేక్. ఇవి మన రిలేటెడ్ కాదు. ఒక ఏపీఐ నుంచి మనం డేటా తెచ్చుకునేటప్పుడు ఈ ఎర్రర్‌లు వస్తే దాంతో మనకు ఎటువంటి సంబంధము లేదు. మనం చెప్పాల్సిందంతా ఒరేయ్ బాబు ఎర్రర్ వస్తాంది చూడండి. నేను ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ ఫోటో తీసి పంపించేస్తాను నేను. ఏమొచ్చిందిట సర్వర్ ఎర్రర్ కోడ్. నువ్వు చెప్పిన లింక్ డేటా తెచ్చుకోవడానికి కోడ్ రాస్తుంది. డేటా రాలే. నాకు తెలుసు. నువ్వు సావు నాకు సంబంధం లేదు. డేటా వచ్చామని చెయ్యి. అట్లని చెప్పి నేను వాళ్ళకి చెప్పేస్తాను నేను. ఇది నేను ట్రై చేశాను. ఇది మళ్ళీ వాడు ఏం చెప్పినాడు, విల్ కాల్ యూ ఇన్ 10 minutes అట్లా చెప్పి ఆ ఇష్యూ ఫిక్స్ చేసి ఇచ్చినాడు. ఫిక్స్ చేసిన తర్వాత డేటా వచ్చేసింది. సో ఇదంతా బ్యాక్ అండ్ డోర్ పని. ఒక ఏపీలో నుంచి డేటా రాలేదు అని అంటే బ్యాక్ అండ్ డోర్ది ఉంటుంది. కానీ మనం ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. కరెక్ట్ లింక్ టైప్ చేసినామా, కరెక్ట్గా డేటా తెచ్చుకుంటున్నామా లేదా అని చూసుకునేసి ఒకసారి మనం కాన్ఫిడెంట్గా ఉంటే దెన్ వీ కెన్ కంప్లైంట్. సో నౌ ఓకే. సో గో టు ఫ్లిప్కార్ట్ ఆర్ ఏదైనా ఒక వెబ్సైట్లోకి వెళ్ళి నెట్వర్క్ ట్యాబ్లోకి వెళ్ళి చూడండి. ఈ లైన్ గమనించండి. సెకండ్ లైన్ ఏమొస్తా ఉంది, కోడ్ ఏమొస్తుంది 200 సక్సెస్. 200 స్టాండ్స్ ఫర్ సక్సెస్. ఏదైనా ఎర్రర్ వచ్చిందో చూడండి. ఇది 406. సో ఈ విధంగా సక్సెస్ఫుల్గా డేటా తెస్తే దాని కోడ్ 200. 200 కాకుండా ఇంకేది జరిగినా సక్సెస్ కాదు అన్నాడు. సో ఫస్ట్ ఏం చెప్పాను, అది 5 స్టేట్స్ దాటుతుంది అన్నా. అజాక్స్ రెడీ స్టేట్. అజాక్స్ రెడీ స్టేట్ వాల్యూస్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో డేటా వస్తుంది అన్నాను కదా. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగే సంఘటనలు అవేమ్మా.
ఫస్ట్ ఈ నుంచి రిక్వెస్ట్ స్టార్ట్ అవడానికి ముందది 0 స్టేట్లో ఉన్నట్టు లెక్క. ఇంకా స్టార్ట్ కాలేదు. సర్వర్ నుంచి డేటా తెచ్చే ప్రాసెస్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఒకవేళ రిక్వెస్ట్ నాట్ ఎట్ ఓపెన్ చూడండి, 0 నుంచి 1కి మారింది. దాని మీనింగ్ ఏంటి? లోడింగ్. రిక్వెస్ట్ జస్ట్ స్టార్ట్ అయింది. జస్ట్ ఇక్కడ నుంచి బ్రౌజర్ నుంచి సర్వర్కి రిక్వెస్ట్ వెళ్ళింది. 2 రిక్వెస్ట్ వెళ్ళిపోయింది, కానీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంకా దొరకలే, వెతకుతా ఉంది. రిక్వెస్ట్ 3 దొరికేసింది. మనకు కావాల్సిన డేటా సర్వర్లో మన రిక్వెస్ట్కి దొరికింది, రెడీగా దాని చేతికి చిక్కింది డేటా. ఆ డేటా మన బ్రౌజర్కి తేవడంతో దాని పని కంప్లీట్ అయింది. అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి మన ప్రాసెస్ 4కి వచ్చింది అంటే బ్రౌజర్ నుంచి సర్వర్ దాకా వెళ్ళి అక్కడ నీకు కావాల్సిన డేటాని వెతికి పట్టుకొని అది రిటర్న్ వచ్చేసినట్టు లెక్క. సో 0 నుంచి 4 దాకా వెళ్ళాలి, ఇది కండిషన్ నెంబర్ 1. స్టేటస్ కోడ్ ఏం రావాలి? 200. ఇవి 2 కండిషన్లు కానీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతే నీ బ్రౌజర్కి డేటా వచ్చేసినట్టు లెక్క. యు ఆర్ సక్సెస్ఫుల్లీ గాట్ ద డేటా ఫ్రమ్ సర్వర్. సో నువ్వు డేటాని సర్వర్ నుంచి తేవాలి అని అనుకున్నా ఈ స్టెప్సే, డేటాని సర్వర్కి పంపాలన్నా ఈ స్టెప్సే, సర్వర్లో ఉండే రికార్డ్ దేనైనా డెలీట్ చేయాలన్నా ఈ స్టెప్సే, సర్వర్లో ఉండే డేటాని ఏదైనా మార్చాలి అప్డేట్ చేయాలన్నా ఈ స్టెప్సే. ఎనీ డౌట్స్ సో ఫార్? సో బ్యాక్ ఎండ్లో ఉండే డేటాని మనం మార్చాలి అన్నా, కొత్తగా క్రియేట్ చేయాలి అన్నా, ఉన్న డేటాని డెలీట్ చేయాలన్నా ఈ 0 నుంచి 4th స్టెప్ వరకు వెళ్ళాలి. స్టేటస్ కోడ్ 200 రావాలి. ఓకే, మన నార్మల్ జావా స్క్రిప్ట్లో ఆ కేపబిలిటీ ఉందా? మనం రాసేటటువంటి నార్మల్ జావా స్క్రిప్ట్ ఇంత పని చేయగలదా అంటే లేదు. జావా స్క్రిప్టోడు ఈ పని చేయడం కోసం మనకు ఒక రెడీగా అవైలబుల్ ఉండే ఒక ఫంక్షనాలిటీని, ఒక వెపన్ లాంటిది ఒకటి ఇచ్చినాడు. దాని పేరు XML HTTP రిక్వెస్ట్. ఈ XML HTTP రిక్వెస్ట్ అనేటటువంటి ఫంక్షన్ ఒక వెపన్ లాగా మనకు ఉపయోగపడుతుంది. సర్వర్తో నువ్వు ఏం పని చేయాలన్నా, క్రియేట్ చేయాలన్నా, డేటా తేవాలన్నా, అప్డేట్ చేయాలన్నా, డెలీట్ చేయాలన్నా నువ్వు వీడిని అడగాలి. దిస్ ఈస్ ద ఓన్లీ ఫంక్షన్ విచ్ ఈస్ కేపబుల్ టు గో టు ద సర్వర్ and get the data or delete the data or update the data. Server related a activity జరగాలి అన్నా that is the only one function available in JavaScript. జావాస్క్రిప్టే కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ సర్వర్తో బ్రౌజర్ మాట్లాడేయాలంటే వీడే బాస్ మెయిన్. ఈ XML HTTP రిక్వెస్ట్ అనేటటువంటి ఒక పర్టికులర్ మెథడ్ని మనం ఒక వేరియబుల్లో క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్ వాడుకుంటాం. ఇది లేకుండా నేను సర్వర్తో డేటా తెస్తాను, సర్వర్కి డేటా పంపుతాను, ఏమైనా చేస్తానంటే నో. ఇదే XML HTTP రిక్వెస్ట్ అనేది సర్వర్కి డేటా పంపడానికి కోసం, సర్వర్ని డేటా తెచ్చుకోవడం కోసం, సర్వర్లో డేటా అప్డేట్ చేయడం కోసం, డెలీట్ చేయడం కోసం మనకు ఉపయోగపడే ఏకైక బ్రహ్మాస్త్రం. ఇప్పుడు నేను కోడ్ రాసి చూపిస్తాను. సర్వర్ నుంచి ఇంతసేపు నేను చెప్పిన ఎంటైర్ థియరీ పోర్షన్ ఒకసారి నేను కోడ్ రాసి చూపించి డేటాని ఎలా తేవాలి. పాయింట్ నెంబర్ 1, డేటాని తేవాలి అంటే మనకు ఉండాల్సింది API, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అని చెప్పే ఒక లింకు మన దగ్గర ఉంటేనే మనం సర్వర్ నుంచి డేటా తీసుకురాగలం. అర్థమైందా? నేను ఒక డమ్మీ లింక్ తీసుకుంటాను. ఆ లింక్ పేరు JSON ప్లేస్ హోల్డరు. నిన్న నేను చెప్పినట్టు ఎవడో ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్ API రెడీ చేసేసి ఉన్నాడు, ఫ్రీగా వాడుకోండి, ఫ్రీగా మీరు ప్రాక్టీస్ చేయండి అనేసి. ఇట్లాంటి మనం కూడా క్రియేట్ చేసి పెట్టేయచ్చు. సో ప్రస్తుతానికైతే దీన్నే మనం వాడుకొని డేటా
తెచ్చుకోబోతున్నాం. లెట్స్ వాచ్ స్టెప్ బై స్టెప్ వెరీ కేర్ఫుల్లీ. JS12 Ajax. Hmm. 23లో చేస్తున్నాను. ఓ సారీ. సో ఈ బటన్ నొక్కినప్పుడు ఐ వాంట్ టు గెట్ ద డేటా. గెట్ డేటా అనే ఒక బటన్ క్రియేట్ చేసుకున్నాను. వెన్ ఐ ఆన్ క్లిక్ గెట్ డేటా అనేటటువంటి ఒక ఫంక్షన్ని నేను కాల్ చేయబోతున్నాను. సో ప్రస్తుతానికి ఆ ఫంక్షన్ ఇక్కడ లేదు కాబట్టి నేను ఈ పర్టిక్యులర్ పేజ్ని ఓపెన్ చేసి ఆ బటన్ పైన నొక్కితే ఒక ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఏంటి అని బాగా గమనించండి. సో ఎప్పుడు కానీ మీరు జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ నేర్చుకునేటప్పుడు ఎవరన్నా కానీ ఈ పేజ్ని ఇట్లా ఓపెన్ చేసేసి ఈ డీబగ్గింగ్ టూల్ కానీ ఓపెన్ చేయకుండా మీరు ప్రోగ్రామ్ను టెస్ట్ చేస్తే మీకు సబ్జెక్ట్ ఎక్కలేదు. మిమ్మల్ని చూసేదానికి వచ్చిన డాక్టర్ స్టెథోస్కోప్ లేకుండా వచ్చి వాడు మీ కళ్ళలో చూసేవాడిని ఎట్లా తిడతారో అట్లా మనల్ని తిడతారు. కన్సోల్ని డీబగ్గింగ్ టూల్ని చూడనటువంటి వాడు డెవలపరే కాదు, వాడికి సబ్జెక్టే తెలియదు. మా జనాలు ఏం చేస్తారు తెలుసా? దీన్ని ఓపెన్ చేసి పెట్టుకునేసి దీన్ని ఎత్తుకొని దమ 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 అని కొడతారు దాన్ని. డేటా రాలేదు సార్, డేటా రాలేదు సార్, డేటా రాలేదు సార్, డేటా రాలేదు సార్. అరే దాన్ని వెళ్ళి చూడేమే, దాన్ని అడిగేమే, వాడిని బాధ ఏమి ఈనేమే, దానిపై నువ్వు కొట్టినావు అనుకో వాడు అరిచి గగ్గోలు పెడతా ఉంటాడు కింద. ఏమంటా ఉంటాడు? గెట్ డేటా ఈజ్ నాట్ డిఫైన్డ్. ఒరే బాబు, ఏ ఫంక్షన్ అయితే నువ్వు కాల్ చేయడానికి ట్రై చేస్తున్నావో ఆ ఫంక్షన్ ఎవరనే నాకు తెలియదు, నేను ఏం నుంచి తెచ్చేది అని చెప్పి వాడు అరిచి కొట్టుకుంటా ఉంటాడు. అది మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఆ బ్రౌజర్లోని డీబగ్గింగ్ ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది. కానీ మనం ఏం చేస్తాము? గబ్బ గబ్బ గబ్బని ప్రోగ్రామ్ రాసేసి దీని చేసేసి వెళ్ళిపోయి అద్దం అని దాన్ని కొట్టడం ఏమిదా జరుగుతా ఉంది. నేను ఎంతో మందిని చూస్తాను. ఒరే స్టెథోస్కోప్ లేని డాక్టర్ని, అర్థమైందా? వన్ టూల్స్ లేకుండా వచ్చే మేసన్ని ఎవడు అలో చేయడు. ఫస్ట్ రే పోయి ఫస్ట్ నువ్వు ఇది లేకుండా ఎవడన్నా వస్తాడా అని అడతారు. ఫస్ట్ ఖచ్చితంగా వన్ టూల్స్ రారా అంటారు. అలాంటప్పుడు దీన్ని ఓపెన్ చేసుకుని ఈ ఎర్రర్ని చదివి అర్థం చేసుకోగలగాలమ్మా. ఇదేమి మెడిసిన్ సిప్ కాదు, ఓన్లీ మెడికల్ షాప్ వాడికి అర్థమయ్యేదాన్ని. ఇది నార్మల్ ఇంగ్లీషే, మనందరికీ అర్థమవుతుంది. దాన్ని చూస్తేనే తెలిసిపోతుంది. రెఫరెన్స్ ఎర్రర్ అంటే దీన్ని వీడేదో రెఫర్ చేస్తున్నాడు. ఏ ఫంక్షన్ని? గెట్ డేటా అనే ఫంక్షన్ నాకు అవైలబుల్ లేదు అంటా ఉండే. ఏ లైన్లో ఎర్రర్ కూడా చెప్పేస్తాం చూడు. ఫైల్ పేరు ఇది index.1 HTML. నువ్వు ఈడ కానీ దానిపైన పోయి క్లిక్ చేసి అనుకో ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోయి చూపించేస్తుంది నీకు. కాబట్టి సబ్జెక్టు చూడడం కాదు, ఎర్రర్లు చదివి నేర్చుకోవాలి. ఎర్రర్ ఏమి మనకు బూతులు కాదు, ఎర్రర్లే మనకు దారులు చూపించేటటువంటి క్లూస్. అయ్యో ఎర్రర్ వచ్చేసింది, అయ్యో అవసరం లేదు. ఈ ఎర్రర్ నువ్వు పాపం చేసిన దానికి రాలేదు, నీకు హెల్ప్ చేసేదానికి వచ్చింది. ఎర్రర్ని చూస్తే గబుక్కని పోతుంది నిద్ర. మళ్ళా ఎవడో పడేవాడు ఎర్రర్తో అనేసే. అదే ఎర్రర్ రాకుండా సక్సెస్ఫుల్గా వస్తే ఏ పొద్దున్న టెన్షన్గా ఫీల్ అయినారా? మిమ్మల్ని బాగా గెలితే ఏటలు వేసి కూర్చుంటారా? మరి ఎర్రర్ చూసినంటే ఇంకన్నా ఫోన్ పక్కన పెట్టేస్తా, అయిపోతే పెద్ద రోదన అయిపోయింది అని చెప్పి మళ్ళా ల్యాప్టాప్ పైన ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తామా?
నేనైతే అట్లే చేస్తాను. నాకు కానీ ఎర్రర్ వచ్చిందనుకో, నాకు ఎవరో కొట్టిన మాదిరి అయిపోతుంది. ఈగో క్లాష్ అవుతుంది నాకు. మిగిలినన్నీ పక్కన పెట్టేసి దాని కథ చూడాలని కూర్చుంటాను. ఎర్రర్ ఫిక్స్ అయిన తర్వాత కొంచెం రిలీఫ్ వస్తుంది. సో, ఆ విధంగా ఎర్రర్‌ని చదివి అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. ఎర్రర్‌ని మన ఫ్రెండ్స్‌గానే భావించాలి. ఓకే. ఈ ఎర్రర్ ఏం చెప్తుందిరా అంటే, గెట్ డేటా అనే ఫంక్షన్ నీ డాక్యుమెంట్‌లో లేదు కాబట్టి నేనేమి చేయలేను అంటోంది. సో, నేనేం చేయాలి ఫస్టు ఆ ఫంక్షన్ రాయాలి. ఫంక్షన్ గెట్ డేటా. ఇప్పుడు ఎర్రర్ రాదు. నువ్వు ఎంత కొట్టినా ఎర్రర్ రాదు. ఎందుకంటే ఆ ఫంక్షన్ ఇక్కడ కాల్ అవుతుంది. కాకపోతే దాని లోపల ఇంకా ఏం కోడ్ రాయలేదు. ఓకే. నువ్వు ఏదైనా కోడ్ రాసుంటే ఆ కోడ్ ఆడ కనిపిస్తుంది. ఓకే. సో, మనం ఏమన్నాం? సర్వర్ నుంచి డేటా తీసుకురావాలి అంటే జావా స్క్రిప్ట్‌లో మనకుండే ఏకైక వెపన్ ఎక్స్ఎంఎల్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అనేటటువంటి ఒక ఆబ్జెక్ట్. వేర్ గెట్ ఇన్ఫో ఆర్ గెట్ డేటా డీటెయిల్స్ ఈక్వల్ టు న్యూ ఎక్స్ఎంఎల్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అనేటటువంటి మెథడ్. దాని కలర్ చూసినారా? లైట్ బ్లూ గ్రీన్‌లో ఉంది. లైట్ గ్రీన్‌లో ఉంటే నువ్వు, నేను రాసింది కాదమ్మా. జావా స్క్రిప్ట్‌లో రాసి పెట్టింది. సో, ఇప్పుడేం చేశాను? ఎక్స్ఎంఎల్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అనేటటువంటి ఒక క్లాస్ యొక్క క్లోన్ ఒకటి చేసి పెట్టుకున్నాను నా దగ్గర. నేను డైరెక్ట్‌గా ఎక్స్ఎంఎల్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ ఉపయోగించను కాదు. దాన్ని ఉపయోగించి ఇంకొక క్లోన్ అలాంటిదే ఒక క్లోన్. అదే ఇక్కడుంది. ఒకసారి దాన్ని కన్సోల్ లాగ్ చేసి చూద్దాం. కన్సోల్.లాగ్. చూడండి. డైరెక్ట్‌గా ఎక్స్ఎంఎల్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌ని టైప్ చేసి చూడండి. సో, ఇదే అది 2 సేమ్. ఓకే. దీన్ని మనం కింద పైన 2 సేమేనా? ఓకే. సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్‌లో డేటా తేగలిగేటటువంటి కేపబిలిటీ ఉన్నట్టు లెక్క. నౌ లెట్స్ రైట్ ద కోడ్. గెట్ డేటా డీటెయిల్స్ ఆన్ రెడీ స్టేట్ చేంజ్ ఈక్వల్ టు ఫంక్షన్. ఈ ఆన్ రెడీ స్టేట్ చేంజ్ అంటే ఏంటి? మనం ఇక్కడ దీని గురించి మాట్లాడుకున్నాం. గుర్తుందా? 0 స్టేట్ నుంచి స్టేట్ 1కి, స్టేట్ 1 నుంచి స్టేట్ 2కి, స్టేట్ 2 నుంచి స్టేట్ 3కి, స్టేట్ 3 నుంచి స్టేట్ 4 దాకా వస్తే అది సక్సెస్ఫుల్. అప్పుడే డేటా వచ్చినట్టు లెక్క. అంటే ఒక్కొక్క స్టేట్ అది మారుతా ఉంది. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది తెలుసా? ఈ పర్టికులర్ ఫంక్షన్ ఒక్కొక్క స్టేట్ మారిందా లేదా, మారిందా లేదా అని చూసేది ఇదే. ఆన్ రెడీ స్టేట్ చేంజ్. When the state is changing from 0 to 1, this function will work automatically. మీరు ఏం చేయాల్సిన పని లేదు. జస్ట్ అర్థం చేసుకోండి చాలు. ఆన్ రెడీ స్టేట్ చేంజ్ అనే ఫంక్షన్ నేను క్రియేట్ చేసిందో నువ్వు క్రియేట్ చేసిందో కాదు. ఆల్రెడీ జావా స్క్రిప్ట్లో సర్వర్ నుంచి డేటా తేవడం కోసం ఇంట్రడ్యూస్ చేయబడ్డటువంటి ఒక మెథడ్. జస్ట్ ఇది ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది. నేను మీకు బ్రేక్ పాయింట్లు పెట్టి కూడా చూపిస్తాను అది ఎట్లా వర్క్ అవుతుంది. వర్క్ అయినప్పుడు మనకు కండిషన్ ఏమేమి సాటిస్ఫై కావాలనుకున్నాము? రెడీ స్టేట్ 4కి రావాలి. స్టేటస్ ఇఫ్ గెట్ డేటా డీటెయిల్స్ డాట్ రెడీ స్టేట్ ఈక్వల్ టు కానీ 4 అయినా మరియు అంటే దానితో పాటు గెట్ డీటెయిల్స్ డాట్ స్టేటస్
ఈక్వల్ టు కానీ 200 అయినా డేటా సక్సెస్ఫుల్గా వచ్చేసినట్టు లెక్క. ఓకే, ఎక్కడి నుంచి డేటా తెచ్చుకోవాలి? ఆ లింక్ ఏది? ఈ లింక్లో నుంచి మనం డేటా తెచ్చుకోబోతున్నాము. సో ఇప్పుడు ఇక్కడ గెట్ డేటా డీటెయిల్స్ డాట్ ఓపెన్ మెథడ్ గెట్ ఈ యూఆర్ఎల్ నుంచి డేటా తెచ్చుకోబోతున్నాం. దెన్ గెట్ డీటెయిల్స్ డాట్ సెండ్. సో ఇక్కడ డేటా వచ్చిన తర్వాత కన్సోల్ డాట్ లాగ్ గెట్ డేటా డీటెయిల్స్ డాట్ రెస్పాన్స్. డేటా వచ్చేసింది చూసారా? కానీ నేనేమన్నాను? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఈ డేటా జరిగిపోయింది అంటున్నాను కదా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో డేటా జరిగినప్పుడు 0 నుంచి 1కి 1 నుంచి 2కు మారుతోంది అన్నాను కదా. ఫ్లోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను, కానీ నిజంగానే అది 0 నుంచి 1కి 1 నుంచి 2కి వెళ్తోందా లేదా అని మనం జావా స్క్రిప్ట్ని ఎలా ఆపేవి? సో అలా ఆపాలంటే దెర్ ఈజ్ ఏ సిచ్యువేషన్. ఏదో మన రీజెంట్ ఒక తెలుగు సినిమాలో పెళ్లి కొడుకు వచ్చి కూర్చోంటారు, పెళ్లి జస్ట్ అట్లా వెళ్ళిపోతుంది సైట్నెస్. తమిళ మూవీలో తెలుగు మూవీలో అది దాంట్లో మళ్ళా వాళ్ళు అడతారు, అమ్మా ఇంకోసారి రామ్మా అని, మరలా ఇంకోసారి వెళ్ళిపోతుంది. అట్లా ఈ పర్టికులర్ డేటా మనకు జస్ట్ లైక్ దట్ వెళ్ళిపోతుంది. కానీ జావా స్క్రిప్ట్లో దెర్ ఈస్ ఏ ప్రొవిజన్ కాల్డ్ బ్రేక్ పాయింట్స్. బ్రేక్ పాయింట్స్ అంటే అక్కడితో ఆగు, నేను చూడాలి, నేను చెక్ చేయాలి. ఓకే అన్న తర్వాత మరలా నువ్వు నెక్స్ట్ లైన్కి వెళ్ళు అని ప్రోగ్రామెటికల్గా నువ్వు ప్రోగ్రామ్ని ఆపవచ్చు. ఎలా అంటే ఈ పర్టికులర్ ట్యాబ్లో సోర్స్ అని చూడండి, సోర్సెస్ పైన క్లిక్ చేసి నాకు ఇష్యూ ఈ లైన్లో ఉంది, ఎందుకంటే ఇది స్టేటస్ మారుతుందా లేదా అని నేను చూడాలి. కాబట్టి ఈ పర్టికులర్ లైన్ పైనే నన్ను కర్సర్ పెట్టుకునేసి అలానే తీసుకొచ్చి ఈ చివర్లో ఆ లైన్ నెంబర్ ఉంది కదా, దానిపైన ఇలా క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే ఈ ప్రోగ్రామ్ ఈ లైన్ దగ్గరికి వచ్చి పర్మనెంట్గా ఆగిపోతుంది. నీ పర్మిషన్ లేకుండా అది ఒక అడుగు కూడా ముందుకేది. దిస్ ఈజ్ కాల్డ్ బ్రేక్ పాయింట్స్. కుమార్ కూర్చో. ఓకే, సో ఇప్పుడు ఆ పక్క చూడండి, పాస్డ్ ఇన్ బ్రేక్ ఇడుంది, ఏముంది? సో ఏ లైన్లో ఉంది బ్రేక్ పాయింట్స్? ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని రిఫ్రెష్ చేస్తే ఎక్కడికి వచ్చి ఆగుతుంది చూడండి. బటన్ నొక్కినాను, ఏమైపోయింది? 17కి వచ్చి ఆగిపోయింది మా పర్మనెంట్గా. ఇంకా మన పర్మిషన్ లేకుండా అది ముందుకు వెళ్ళదు. మనం ఎలా పర్మిషన్ ఇవ్వాలి అంటే ఈ బ్లూ కలర్ బటన్ ఉందా, దీనిపైన క్లిక్ చేస్తే ఇంకొక లైన్కి పోతుంది, మొత్తం వెళ్ళిపోదు. చూడండి ఇప్పుడు దీని యొక్క రెడీ స్టేట్ ఏముంది? 1. ఎటు చూడండి, రెడీ స్టేట్ 1. స్టేటస్ ఎంత ఉండదు? ఇప్పుడు నెక్స్ట్ లైన్కి జంప్ అవ్వమని చెప్తాను నేను. ఒకసారి క్లిక్ చేసినాను, మరలా ఇటుకు వచ్చి ఆగింది. ఇప్పుడు దాని రెడీ స్టేట్ ఎంత ఉంది అంటే 1 నుంచి 2కి మారిందా? ఒక కండిషన్ సాటిస్ఫై అయిపోయింది, 200 కోడ్ వచ్చేసింది, సగం సాటిస్ఫై అయిపోయినట్టు లెక్క. ఇది కూడా 4 రావాలా. సో ఇప్పుడు నేను మరలా దీనిపైకి వెళ్ళి ఇంకొక లైన్కి వెళ్ళమంటాను. ఇంక ఇదేం చేంజెస్ ఉండదు, 200కి వచ్చేసి నిలిచిపోయింటుంది అది. మరలా ఇంకోసారి లైన్కి వెళ్తాను. ఫైనలీ యూ గాట్ ద డేటా. సో ఎప్పుడైతే ఇది ఇలా ఉందో, ఇది స్ట్రింగ్ రూపంలో ఉందా, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ రూపంలో ఉందా? ఒకసారి చూద్దామా అది ఆబ్జెక్ట్గా ఉందా లేదా అని. నేను ఏం చెప్పాను, ఆబ్జెక్టా అర్రేనా కనుక్కోవడానికి టైప్ ఆఫ్ ఓకే. అప్పుడే మనం బ్రేక్ పాయింట్లు పెట్టాం కదా.
ఆ బ్రేక్ పాయింట్ నువ్వు మాన్యువల్గా తీసేంత వరకు నీకు తలనొప్పిగానే ఉంటుంది. ఒకసారి బ్రేక్ పాయింట్తో పని అయిపోయిందా, మరలా ఈ లైన్ పైకి వెళ్ళి దీన్ని ఎత్తేసినామంటే ఇంక ప్రోగ్రామ్ ఆగదు. ఇప్పుడు కన్సోల్లోకి వెళ్ళి చూడండి ఏమది. సో స్ట్రింగ్ని ఆబ్జెక్ట్గా మార్చుకోవాలంటే ఏం పార్సు. సో వాట్ వీ నీడ్ టు డూ, వేర్ ఆల్ users equal to json.parse పార్స్ అయిన డేటా ఇట్లా ఉంటుంది. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే డేటా నీకు తెలుస్తుంది. సో దిస్ ఈస్ హౌ వి గెట్ ద డేటా ఫ్రమ్ ది సర్వర్. అంటే కొన్ని సందర్భాల్లో సర్వర్ నుంచి డేటా తెస్తాం, కొన్ని సందర్భాల్లో సర్వర్కి డేటా పంపుతాం, కొన్ని సందర్భాల్లో సర్వర్లో ఉండేటటువంటి డేటాని డిలీట్ చేస్తాం. బట్ ప్రస్తుతానికి XML HTTP రిక్వెస్ట్ అంటే ఇది అజాక్స్ ద్వారా డేటా తెచ్చే ప్రొసీజర్ ఇది. ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి వీడియో చూసి. రేపు నేను దీని ద్వారా డేటా ఎలా తేవాలి అని చెప్పాను, డేటా ఎలా డిలీట్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, ఇవి 3 కంప్లీట్ చేసినానంటే సర్వర్లో క్రడ్ అప్లికేషన్ కంప్లీట్ అయినట్టు లెక్క. మళ్ళీ దాన్ని బేస్ చేసుకుని మనం వర్క్ చేయాలి. ఓకే ఫైన్.